రంగారెడ్డి జిల్లా మేకిల పరిధిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇవాళ తెల్లవారుజామున మీర్చాగూడ వద్ద అతివేగంతో దూసుకెళ్లిన కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 4 విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో 3 ఐసీఎఫ్ఐ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు కాగా మరొకరు ఎంజీఐటీ కళాశాల విద్యార్థిగా పోలీసులు గుర్తించారు. మృతులను సూర్యతేజ, సుమిత్, శ్రీనిఖిల్, రోహిత్ గా గుర్తించారు. వారంతా మేకిల నుంచి హైదరాబాద్ వైపు ప్రయాణిస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా నుచ్చునుచ్చైంది. ప్రమాద శబ్దం విన్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న మెకిలా పోలీసులు అంబులెన్స్ సిబ్బంది మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక విచారణలో అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. తెల్లవారుజామున రోడ్డు ఖాళీగా ఉండటంతో వాహనం వేగం పెంచినట్లు సమాచారం. ప్రమాద సమయంలో కారు పూర్తిగా నియంత్రణ కోల్పోయి చెట్టును ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకొని కన్నీరు మున్నీరయ్యారు. యువ వయసులోనే 4 విద్యార్థులు మృతి చెందడంతో యూనివర్సిటీలు, కళాశాల వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్, వాహనాల సాంకేతిక వివరాల ఆధారంగా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, చెప్పండి. మానస, రంగారెడ్డి జిల్లా మోకిలలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం అర్ధరాత్రి దాటాక మీర్జాది కూడా చెట్టు వద్ద ఢీకొట్టడంతో ఈ స్పోర్ట్స్ కారు అతివేగంతో వచ్చి ఈ చెట్టును ఢీకొట్టడం జరిగిందని చెప్పి మనకు సమాచారం అందుతుంది. ప్రమాదంలో 4 ఇక్ఫై కాలేజీ విద్యార్థులు మృతి చెందారు. ఈ మృతులు సూర్యతేజ, సుమిత్, శ్రీనిఖిల్, రోహిత్ అని చెప్పి పోలీసులు గుర్తించారు. ఈ మోకిల పోలీస్ స్టేషన్ వివరాల ప్రకారము శంకర్పల్లి మండలం దొంతానపల్లి ఐబీఎస్ కళాశాలకు చెందిన బీబీఏ 3rd ఇయర్ విద్యార్థులు సుమిత్ మరియు నిఖిల్, రోహిత్, సూర్యతేజ ఈ కారులో ప్రయాణిస్తున్నారు. వారితో పాటు నక్షత్ర అనే విద్యార్థిని కూడా అందులోనే ప్రయాణిస్తున్నట్టు సమాచారం అందుతుంది. ఈ నక్షత్ర అనే విద్యార్థినికి తీవ్ర గాయాలు కావడంతో ఆమెకు ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం స్థానికులు తెలిపిన ఈ విషయంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను మాత్రం పోస్ట్ మార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. ఈ మృతుల బంధువులు ఒక్కొక్కరుగా చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుంటారు. అక్కడ ఆసుపత్రి ప్రాంగణం అంతా మృతుల పేరెంట్స్ తో రోదనలు మిన్నంటాయి. ఈ ప్రమాదం అర్ధరాత్రి జరగడంతో ఈ కారు వేగం ఎక్కువ పెంచి కూడా అదుపు తప్పి చెట్టును ఢీకొట్టిందని కూడా మనకు సమాచారం అందుతుంది. ప్రస్తుతం అయితే ఈ కారులో ఎన్ని గంటలకు వెళ్లారు, వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారని చెప్పి పూర్తి వివరాల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. మానస. ఓకే, థ్యాంక్ యూ బాసిత్.